పాకిస్తాన్ కుట్రలు, మరోవైపు చైనా పన్నాగాలు, సరిహద్దుల్లో రోజురోజుకు ముప్పు పెరుగుతోంది. ఆ రెండు దేశాలతో ఎప్పుడూ ప్రమాదం పొంచే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ మన బలాన్ని ప్రపంచానికి చాటడమే కాదు, బలహీనతలేంటో మనకి పాఠం చెప్పింది. దీంతో డిఫెన్స్ ని సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది కేంద్రం. త్రివిధ దళాలు పటిష్టం చేస్తూ శత్రువు వెన్నులో వణుకు పుట్టేస్తోంది. 79,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్ల ప్రతిపాదనలని ఆమోదించింది. మరి సైన్యంలో కొత్తగా చేరబోయే ఆయుధాలేంటి, వాటి ప్రత్యేకతలేంటి? మన సత్తా చాటేలా, శత్రువుకు వణుకు పుట్టేలా త్రివిధ దళాల ఆధునీకరణపై కీలక నిర్ణయం. 79,000 కోట్లతో ఆయుధాల కొనుగోలుకు రెడీ. ఆయుధ సేకరణ ప్రతిపాదనలకు డిఎసి ఆమోదం. భారత సైన్యంలో చేరబోతోన్న ఆయుధాలు ఏంటి? పాకిస్తాన్ చైనాకు చుక్కలు చూపించడం ఖాయమా? గురి తప్పని పినాకా రాకెట్ ప్రయోగం సక్సెస్. S-400 కోసం IAF ప్రత్యేక సాంకేతికత. భారత డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ కాబోతోంది? శాంతి కావాలంటే ఆయుధం పట్టాల్సిందే, శత్రువును భయపెట్టాల్సిందే. అలానే ఉంది ప్రపంచం ఇప్పుడు. పాక్ చైనాలు నక్కల్లా తొంగి చూస్తున్న వేళ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధీటుగా బదులు చెప్పేందుకు, శత్రువు తోక ముడిచి పారిపోయేలా చేసేందుకు భారత్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. భారీగా ఆయుధాలు పోగు చేసుకుంటోంది. త్రివిధ దళాలను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది. సరికొత్త ఆయుధాలను రక్షణ రంగం అమ్ముల పొదిలో చేరుస్తోంది. త్రివిధ దళాలను మోడర్నైజ్ చేసేందుకు, స్వయం సమృద్ధి దిశగా ముందుకు వెళ్లేందుకు రక్షణ శాఖ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల సామర్థ్యాలను పెంచేందుకు 79,000 కోట్ల ప్రతిపాదనలకు డిఎసి ఆమోదం తెలిపింది. సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఆయుధ సేకరణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షణ శాఖ నిర్ణయంతో భారత సైనిక బలగాల సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. సైన్యానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రతిపాదనలను ఆమోదించారు. సైన్యం ఇప్పుడు ఒక లోయిటర్ మునేషన్ వ్యవస్థను అందుకోబోతోంది. ఇది శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులను చేస్తోంది. ఇక తక్కువ స్థాయి తేలికపాటి రాడార్లు, చిన్న తక్కువ ఎత్తులో ఉన్న శత్రు డ్రోన్లు, యుఏవీలను గుర్తించి ట్రాక్ చేస్తుంది. దీంతో యాంటీ డ్రోన్ రక్షణ మరింత బలపడడం ఖాయం. ఇక నావికాదళం సముద్ర నిఘా కమ్యూనికేషన్లను బలోపేతం చేసేలా డిఎసి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సుదూర సముద్ర ప్రాంతంపై నిఘా ఉంచేందుకు హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ను లీజుకు తీసుకోవడానికి అవసరమైన అనుమతి మంజూరు చేసింది. ఇక సురక్షితమైన సుదూర సమాచార మార్పిడి కోసం హై ఫ్రీక్వెన్సీ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో మ్యాన్ ప్యాక్ ప్రవేశపెట్టనున్నారు. పోర్టుల్లో నావికాదళ యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లను సురక్షితంగా తరలించడానికి, బెర్తింగ్ చేయడానికి కీలకమైన బొలార్డ్ పుల్ టర్క్స్ కోసం అవసరమైన అనుమతి కూడా డిఎసి మంజూరు చేసింది. వైమానిక దళం కోసం ఆస్ట్రా MK2 బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేయడానికి డిఎసి ఆమోదం తెలిపింది. ఇది ఆయుధ పరిధి, పోరాట సామర్థ్యాన్ని పెంచుతుంది. అధునాతన పైలట్ శిక్షణ, కార్యాచరణ సంసిద్ధతకు సపోర్ట్ చేసే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ కోసం పూర్తి మిషన్ సిమ్యులేటర్ ను కూడా డిఎసి ఆమోదించింది. విమాన భద్రత, ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని పెంచడానికి ఆటోమేటిక్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టంలో స్పైస్ 1000 లాంగ్ రేంజ్ గైడెన్స్ కిట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఇలా త్రివిధ దళాలను సూపర్ స్ట్రాంగ్ చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయం శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మన దేశం వైపు, మన నేల వైపు కుట్రలు చేయడం కాదు కదా, ఆ ఆలోచన రావాలన్నా వణికిపోయే రేంజ్లో ఆయుధాలు పోగు చేసుకుంటోంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని ఆయుధాలు చేరబోతున్నాయి. కొత్త ఆయుధాలని సైన్యంలో చేర్చడమే కాదు, ఇప్పటికే ఉన్న ఆయుధాలని మరింత కొత్తగా డెవలప్ చేస్తోంది భారత్. భయాన్ని పరిచయం చేసి శత్రువుకి నిద్రలేని రాత్రులు మిగిల్చే పినాకా ప్రయోగం సూపర్ సక్సెస్ కాగా S-400 కి కొత్త టెక్నాలజీ యాడ్ చేస్తున్నారు.
ఇంతకీ ఏంటది? పినాకా ఎందుకు అంత స్పెషల్? భయం కాదు, మరణ భయం. పినాకా పరిచయం చేసేది అదే. పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థలో అడ్వాన్స్డ్ వెర్షన్ అయిన పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ LRGR-120 ఫస్ట్ టెస్టింగ్ సూపర్ సక్సెస్ అయింది. ఒడిశా తీరంలోని చండీపూర్ ITR వేదికగా జరిగిన ఈ ప్రయోగం మన డిఫెన్స్ బలాన్ని ప్రపంచ స్థాయికి చేర్చింది. మామూలుగా రాకెట్లు అనేవి టార్గెట్ వైపు వెళ్తున్నప్పుడు రకరకాల కారణాలతో దారి తప్పే ఛాన్స్ ఉంటుంది. పినాకా 120 అలా కాదు. ఇది జస్ట్ రాకెట్ మాత్రమే కాదు, ఓ గైడెడ్ మిసైల్ లా పనిచేస్తుంది. టార్గెట్ ఫిక్స్ అయిందా, ఏది అడ్డు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా రీచ్ అయి తీరుతుంది. శత్రువు ఎక్కడున్నా సరే గురి చూసి కొడుతుంది. ఇందులో ఫిక్స్ చేసిన ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, GPS ఆధారిత గైడెన్స్ కిట్స్ తో ప్రయాణ మార్గంలో తనను తాను మార్చుకుంటూ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. పినాకా 120 లాంచర్ ప్రయోగించిన రోజే రక్షణ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలోని DAC డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ 120 కిలోమీటర్ల రాకెట్ల సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 2500 కోట్ల ఖర్చుతో ఈ వ్యవస్థను సైన్యంలోకి చేర్చనున్నారు. ఇది భారత సరిహద్దుల్లో, మరీ ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో శత్రువుల బంకర్లు, కమాండ్ సెంటర్లను సుదూరం నుంచే లేపేస్తుంది. ఇది గేమ్ చేంజర్ గా మారుతుందని రక్షణ నిపుణులు అంటున్నారు. ఇకటు ఆపరేషన్ సింధూర్లో కీలకంగా వ్యవహరించి పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన S-400 సిస్టమ్ ను కాపాడేందుకు, శత్రు దేశానికి చెందిన స్పై శాటిలైట్లు గుర్తించకుండా ఉండేందుకు భారత్ సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేస్తుంది. చైనాకు చెందిన సింథటిక్ ఆపర్చర్ రాడర్ ఉపగ్రహాలు భూస్థాయి వ్యవస్థలకు ప్రమాదకరంగా మారాయి. వ్యూహాత్మక మోహరింపులను ఇది ఈజీగా పసిగట్టి సమాచారం చేరవేస్తుంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు ఇప్పుడు భారత్ సరికొత్త టెక్నాలజీ తీసుకువస్తోంది. S-400 అనేది ప్రపంచంలోనే అత్యాధునిక యాంటీ ఎయిర్ వ్యవస్థల్లో ఒకటి. ఇది విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్ ముప్పులను చాలా దూరం నుంచే గుర్తించి ధ్వంసం చేస్తుంది. దీని మీద పాక్ తో పాటు చైనా ఏడుస్తున్నాయి. అంతరిక్షం నుంచి వీటిని గుర్తించేందుకు, ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో స్పేస్ నిఘా ముప్పు తగ్గించేందుకు 2 కీలక సాంకేతిక పరిష్కారాలపై భారత్ దృష్టి సారిస్తోంది. మొదటిది అడ్వాన్స్డ్ రాడార్ అబ్జర్వెంట్ మెటీరియల్. DRDOకు చెందిన LRDE ప్రైవేట్ సంస్థల సహకారంతో S-400 వాహనాల రాడార్ గుర్తింపు సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించే బ్రాడ్ బ్యాండ్ ర్యామ్ కోటింగ్లు అభివృద్ధి చేస్తున్నారు. రెండోది ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ సర్ఫేస్ మెటీరియల్ కవర్లు. S-400 బ్యాటరీల చుట్టూ ఏర్పాటు చేయగలిగేలా FSS మెటీరియల్ కవర్లు అభివృద్ధి చేయనున్నారు. ఈ కవర్లు ఉపగ్రహాల నుంచి వచ్చే రాడార్ తరంగాలను డైవర్ట్ చేసి సిస్టమ్ పనితీరును ప్రభావితం చేయకుండా చేస్తాయి. ఇలా ఆయుధాలు పోగేసుకోవడమే కాదు, ఆయుధాలను కాపాడుకునే టెక్నాలజీని కూడా భారత్ డెవలప్ చేస్తూ శత్రు దేశాలకు వార్నింగులు పంపుతోంది.